తానేం చేసినా లోక కళ్యాణం కోసమే అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. పుట్టుమచ్చలు పుట్టు పూర్వోత్తరాలన్నీ చూశాకే దేశంలో అడుగు పెట్టనిస్తానంటున్నారు. చిన్న మచ్చ తేడా వచ్చినా సరే వీసా రిజెక్ట్ చేస్తానంటున్నారు. H1B వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్ని ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ఇప్పుడు భారీ ఎత్తున H1B H4 వీసాల ప్రుడెన్షియల్ని రద్దు చేసింది. సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో చావు కబురు చల్లగా చెప్పింది అమెరికా. H1B H4 వీసాల ప్రుడెన్షియల్ని రద్దు చేసింది. H1B H4 వీసాల కోసం వెట్టింగ్ ప్రక్రియ షురూ అయింది. H1B H4 FMJ వీసాల దరఖాస్తుదారులకు ఇప్పుడు వెట్టింగ్ జరుగుతోంది. వెట్టింగ్ ప్రక్రియతో ప్రైవేట్ నుంచి పబ్లిక్ ఆప్షన్స్కు సెట్టింగ్స్ చేశారు. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలపై ఇప్పుడు అమెరికా పోస్ట్ మార్టం చేస్తుంది. వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతపైన కూడా అమెరికా అధికారుల సమీక్ష కంటిన్యూ అవుతోంది. లింక్డ్ఇన్ పేజీలు, రెజ్యూమ్లు రివ్యూకి యంత్రాంగానికి ఆదేశాలు వచ్చాయి. ఇదంతా తమ పౌరుల భద్రత కోసమేనని అమెరికా అంటోంది. ప్రుడెన్షియల్ రద్దు తాత్కాలికమే అన్న యుఎస్ అధికార యంత్రాంగం తర్వాత ఏం చేస్తుందో తెలియదు. తాత్కాలికమే అంటోంది, కానీ తదుపరి వీసా అపాయింట్మెంట్ సమయంలో మాత్రం వారి దరఖాస్తుల్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హత ఏదైనా సమస్య ఉందని అనుమానం వచ్చిందా విదేశాంగ శాఖ వీసా రద్దుపై నిర్ణయం తీసేసుకుంటుంది. దీన్నే ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్గా పిలుస్తూ ఉంటారు. వీసా తాత్కాలికంగా రద్దయినా గడువు పూర్తయ్యేదాకా అమెరికాలో ఉండొచ్చు. అయితే ఒకసారి అగ్రరాజ్యం నుంచి బయటకు వెళ్తే మాత్రం వీసా గడువు ఉన్నా సరే మళ్ళీ అమెరికాలోకి ఎంట్రీ లేనట్టే. ఇక ఈ H1B H4 వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ ఉనికిని సమీక్షించే వెట్టింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. H1B H4 FMJ వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా తమ సోషల్ మీడియా సెట్టింగ్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్ ఆప్షన్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలతోనే ఇప్పటికీ అనేక మంది H1B వీసాల ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. మన భారతీయులు కూడా భారీ సంఖ్యలోనే ఈ వెయిటింగ్లో ఉన్నారు. అమెరికాలో ప్రవేశించేవారు అమెరికన్లకు హాని చెయ్యబోరని మేము నమ్మాలి. యుఎస్కి రావాలనుకునేవారు తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలంటోంది అమెరికా విదేశాంగ శాఖ. అయితే జాతీయ భద్రత కోణంలోనే ఇకపై అమెరికాకు వీసాలు అంటోంది యుఎస్ గవర్నమెంట్. వీసా దరఖాస్తులపై అన్ని రకాలుగా అమెరికా స్క్రీనింగ్ చేస్తానంటోంది. జనవరి నుంచి ఇప్పటిదాకా 85,000 H1B వీసాలను రద్దు చేశారు. ప్రొఫైల్స్, పోస్టుల విషయంలో కూడా జాగ్రత్త పడకపోతే వీసా కష్టమట. భారతీయ విద్యార్థులపై వీసా కొత్త నిబంధనల ప్రభావం చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. H1B వీసా దరఖాస్తుదారులకు ఇండియాలో ఇంటర్వ్యూ పూర్తి. కొత్త గైడ్లైన్స్లో మరోసారి ఇంటర్వ్యూతో ఆందోళన. సో వీసా జారీ ప్రక్రియ దీంతో మరింత ఆలస్యమయ్యే, సంక్లిష్టమయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది.